గుజరాత్లోని జామ్నగర్ విమానాశ్రయం విమానాలతో నిండిపోయింది. ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ వివాహానికి హాజరయ్యే విమానాలతో జామ్నగర్ విమానాశ్రయం ట్రాఫిక్ జామ్ అయింది. 4 రోజుల్లో 400 చార్టర్ విమానాలు జామ్నగర్ ఎయిర్పోర్టుకు వచ్చాయి. మునిపెన్నడూ లేని రద్దీని దృష్టిలో ఉంచుకొని విమానాశ్రయం సిబ్బంది సంఖ్యను పెంచింది. విదేశాల నుండి వచ్చే అతిథుల కోసం తాత్కాలిక కస్టమ్స్, ఇమిగ్రేషన్, క్వారంటైన్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. గత 45 రోజుల్లో విమానాశ్రయం సుందరీకరణ, నిర్వహణ కూడా పూర్తయింది. బిల్ గేట్స్, సౌదీ అరామ్కో చైర్మన్ యాసర్ అల్ రుమయన్, సింగర్ రిహన్నా, బ్లాక్ రాక్ సీఈఓ లారీ ఫింక్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ బిన్ జాసిమ్ అల్దానీ వంటి ప్రముఖులు చార్టర్డ్ విమానాల్లో జామ్నగర్కు వచ్చారు. జామ్నగర్ ఎయిర్పోర్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బేస్ కావడంతో ఇక్కడ విమానాలను పార్కు చేయడానికి స్థలం లేదు. రాజ్కోట్, పోర్బందర్, అహ్మదాబాద్, ముంబై సమీపంలోని విమానాశ్రయాలలో అతిథుల విమానాలను ఉంచారు. శనివారం 90 విమానాలు చేరుకోగా ఆదివారం 70 విమానాలు విమానాశ్రయానికి చేరుకుంటాయి. అతిథుల కోసం ప్రత్యేక ఆహారంతో దుబాయ్ నుంచి జామ్నగర్కు 2 స్పైస్ జెట్ విమానాలు వచ్చాయి. జామ్నగర్ విమానాశ్రయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిబ్బందిని మోహరించారు. అంతేకాకుండా గుజరాత్ పోలీస్ అధికారులు కూడా భద్రతా ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు.